లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం విజయ ఏకాదశి. ఈ సందర్భంగా ఎలా పూజ చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం విజయ ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశికి విజయ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, శ్రీరామచంద్రమూర్తి సేతువు నిర్మాణం ప్రారంభించి ఆ సేతువు మీద నుంచి లంకానగరం చేరి రావణాసురుడి మీద యుద్ధం చేసి విజయం సాధించటానికి అవసరమైన ఆ సేతువు నిర్మాణం ప్రారంభించిన రోజు కాబట్టి, దీన్ని ప్రారంభించడం వల్లే విజయం పొందాడు కాబట్టి దీనికి విజయ ఏకాదశి అనే పేరు వచ్చింది. కాబట్టి ఎవరైనా చేసే పనిలో విజయం కలగాలంటే విజయ ఏకాదశి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేయాలి. విజయ ఏకాదశి రోజు పూజ ఎలా చేస్తే అద్భుతమైన విజయాలు లభిస్తాయో స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం విజయ ఏకాదశి రోజు అందరూ కూడా ఒక మట్టి కుండ తీసుకోండి. ఆ మట్టి కుండలో నీళ్లు పోయండి. ఆ మట్టి కుండ చుట్టూ మామిడాకుల అలంకరణ చేయండి. మట్టి కుండ పూజ గదిలో ఉంచండి. ఆ కుండ పక్కనే లక్ష్మీనారాయణల ఫోటో పెట్టండి. ఆ ఫోటో దగ్గర ఆవు నెయ్యి దీపం కానీ నువ్వుల నూనె దీపం కానీ వెలిగించి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుతూ పుష్పాలతో పూజ చేయండి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఏవైనా తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. ఇలా పూజ చేసిన తర్వాత మర్నాడు ఫిబ్రవరి 14వ తేదీ ఎక్కడైనా నదీ తీరంలో ఈ కుండ, మీరు పూజ చేసినటువంటి లక్ష్మీనారాయణల ఫోటో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇలా విజయ ఏకాదశి రోజు పూజ చేస్తే అద్భుతమైన విజయం చేకూరుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. మరి పూజ చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి? విజయ ఏకాదశి రోజు ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరాలన్నా, అదృష్టము ఐశ్వర్యము లభించాలన్నా మృత్తికా స్నానం చేయాలి. మృత్తికా స్నానం అంటే ఏంటంటే, ఫిబ్రవరి 13 శుక్రవారం విజయ ఏకాదశి రోజు కొద్దిగా నువ్వుల పిండి తీసుకోండి. గోమయం అంటే ఆవు పేడ కొద్దిగా తీసుకోండి. మట్టి కొద్దిగా తీసుకోండి. ఈ మూడింటిని కలిపి శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేయండి. దీన్నే మృత్తికా స్నానం అంటారు. నువ్వుల పిండి, ఆవు పేడ, కొద్దిగా మట్టి, ఈ మూడింటిని కొద్ది కొద్దిగా శరీరానికి రాసుకున్న తర్వాత స్నానం చేస్తే దీన్ని మృత్తికా స్నానం అంటారు. ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు విజయ ఏకాదశి రోజు ఈ మృత్తికా స్నానం చేసినా కూడా ఖచ్చితంగా తలపెట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అలాగే ఏకాదశి రోజు కొన్ని పనులు చెయ్యకూడదు. మొట్టమొదటిది అభ్యంగన స్నానం చేయకూడదు. అభ్యంగన స్నానం అంటే ఏంటి? ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని కుంకుడుకాయ కానీ షాంపూ కానీ పెట్టుకొని చేసే స్నానాన్ని అభ్యంగన స్నానం అంటారు. ఈ అభ్యంగన స్నానం ఎప్పుడూ కూడా ఏకాదశి రోజు చెయ్యకూడదు అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి విజయ ఏకాదశి స్నానం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకోకండి, షాంపూ కుంకుడుకాయ పెట్టుకోకండి, మామూలు స్నానమే చేయండి. అలాగే ఏకాదశి రోజు క్షురకర్మ చేయించుకోకూడదు. హెయిర్ కటింగ్, షేవింగ్ ఇలాంటివేవి కూడా ఏకాదశి రోజు చేయకూడదు. విజయ ఏకాదశి కొన్ని దానాలు ఇస్తే మంచిది. అన్నదానం చేస్తే మంచిది, వస్త్రదానం చేస్తే మంచిది, పాదరక్షలు దానం ఇస్తే మంచిది, గొడుగు దానం ఇస్తే మంచిది. ఈ 4 దానాల్లో ఏ దానం విజయ ఏకాదశి రోజు చేసినా సంపూర్ణంగా విజయాలు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. సహజంగా ఏకాదశి రోజు బ్రహ్మదేవుడి చెమట నుంచి ఆవిర్భవించినటువంటి ఒక జీవి అన్నంలో ఉంటుంది. కాబట్టి అన్నం తీసుకోకూడదు అని పురాణాల్లో చెప్పారు. మనకి పురాణాల పరంగా స్వేదజములు, ఉద్భిజములు, అండజములు, ఊష్మజములు, జారజములు ఇలా రకరకాలుగా సృష్టి జరిగింది. స్వేదజములు అంటే చెమట నుంచి పుట్టిన జీవులు అని అర్థం. ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తుంటే బ్రహ్మదేవుడి చెమట నుంచి ఒక జీవి పుట్టింది. ఆ జీవి నేను ఎక్కడుండాలని అడిగితే ఏకాదశి రోజు అన్నంలో ఉండమని బ్రహ్మదేవుడు చెప్తాడు. అందుకే ఏకాదశి రోజు అన్నం తినకూడదు, తింటే పాపం వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. సైన్స్ తీసుకున్నా, పురాణాలు తీసుకున్నా ఏకాదశి రోజు పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. పూర్తి ఉపవాసం చేయలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినాలి. విజయ ఏకాదశి సందర్భంగా అందరూ ఈ విధి విధానాలు పాటించండి.
అద్భుతమైన విజయ ప్రాప్తిని పొందండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆదాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.